దసరా, క్రిస్టియన్ భాయ్ హమారా క్రిస్మస్. కానీ ఈ పండుగ ఏమో మొత్తం నిజామాబాద్ పండుగ, పూరే నిజామాబాద్ షహర్కి వెళ్ళి. ఎందుకంటే తాగే నీళ్ళు, డ్రైనేజు, ఇది ఇప్పుడే మన లోకల్ ఎమ్మెల్యే ధన్పాల్ గారు చెప్పినట్టు, డి శ్రీనివాస్ గారు ఉన్నప్పుడు, జయపాల్ రెడ్డి గారు ఉన్నప్పుడు అప్పుడు ఇచ్చిన ఫండ్స్ తెచ్చిరంటే మళ్ళీ అప్పటి నుంచి ఆగే పోయింది పని. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ఉన్నారు కానీ ఒక్క ఇటుక పెట్టలే, ఒక నిజామాబాద్కు అభివృద్ధి అనేది లేదు. ఇలా నిజామాబాద్ అభివృద్ధికి మారిపోయారంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీలో మేము, సుదర్శన్ రెడ్డి గారు, డి శ్రీనివాస్ గారు లేరు మన మధ్యలో. ఇవాళ మీటర్ గేజ్కి బ్రాడ్ గేజ్ చేసినప్పుడు కొత్త మెడికల్ కాలేజ్ 100 బెడెడ్ మెడికల్ కాలేజ్ తెచ్చినాం. తర్వాత 400 kV సబ్ స్టేషన్ నేను ఎలక్ట్రిక్ మినిస్టర్ ఉన్నప్పుడు డిచ్వల్లీలో తీసుకొచ్చినాం. తర్వాత తెలంగాణ యూనివర్సిటీ తీసుకొచ్చినాం. తర్వాత పాస్పోర్ట్ ఆఫీస్ మధ్యయాస్కి ఉన్నప్పుడు పాస్పోర్ట్ ఆఫీస్ తెచ్చినాం. ఇవాళ డెవలప్మెంట్ అంటే కాంగ్రెస్ పార్టీ చేసింది, కానీ వాళ్ళు మాటలకే పరిమితం అయ్యారు టీఆర్ఎస్, కానీ ఒక్క డెవలప్మెంట్ కార్యక్రమం ఏది కూడా ఇప్పటి వరకు చేయలేదు. ఇవాళ మేమే ఇప్పుడు మాట్లాడుకున్నాం, ధన్పాల్ గారు మేము ఎలక్షన్ వచ్చినప్పుడు ఎలక్షన్ మాట్లాడదాం, తర్వాత కలిసి డెవలప్మెంట్ చేద్దామని అంటే ఆయన కూడా पर शबीर साहब बराबर मिलके करेंगे निजामाबाद को डेवलप करेंगे అని మాకు ఎష్యూరెన్స్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇవాళ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీది ఉంది. ఇవాళ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు మన మధ్యలో ఇంత పెద్ద కార్యక్రమం, సుమారు 400 కోట్ల రూపాయల కార్యక్రమానికి దానికి ప్రారంభానికి వచ్చేసిన ఇన్ఛార్జ్ మినిస్టర్ జూపల్లి కృష్ణరాజు గారికి నిజామాబాద్ ప్రజలు తెలియజేస్తూ, అలాగే ఈ సభ అధ్యక్షతగా వహిస్తున్న మన నూడ నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ అయిన కేశవ్ వేణు గారికి, నిజామాబాద్ లోకల్ ఎమ్మెల్యే ధన్పాల్ గారికి, అలాగే రూరల్ ఎమ్మెల్యే మిత్రులు డాక్టర్ భూపతి రెడ్డి గారు, కలెక్టర్ నిజామాబాద్ గారు, మరి కార్పొరేషన్లో ఉన్న మోహన్ రెడ్డి గారు, తర్వాత తాడిపిన్ హందాన్ గారు, కళ్యాణ్ గారు, అలాగే ఈ తిరుపతి గారు, మరియు చాలా అధికారులకు పేరు చెప్పకుండా మరి మీరు ఇంత దూరంకి వెళ్ళి వచ్చేసిన మా మహిళా సోదరులకు, ప్రెస్ మీడియా, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాలకు అందరికీ కూడా ఇవాళ 400 కోట్ల ప్రాజెక్టు ప్రారంభానికి వచ్చిన మీరందరికీ పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మా ప్రెస్ మీడియా వాళ్ళకు కూడా కొంచెం తెలవాలనే ఉద్దేశంతో నేను తెలియజేస్తున్నది ఏమంటే, బ్రీఫ్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ దిస్ ఈ వాటర్ ఇంప్రూవ్మెంట్ గురించి మనకు 217 కోట్ల రూపాయలు కేవలం డ్రింకింగ్ వాటర్, తాగే నీళ్లకు. దాంట్లో ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 33% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబ్బులు ఉంది. 59.23% అంటే 60% మన లోకల్ గవర్నమెంట్ కాంగ్రెస్ ఇక్కడున్న రేవంత్ రెడ్డి గవర్నమెంట్ది. 15 ఫైనాన్స్ వాళ్ళది 14.97%, అంటే దాదాపు 15%. అర్బన్ డెవలప్మెంట్ అంటే లోకల్గా మున్సిపాలిటీ షేరు 10% వాళ్ళది, 15 కోట్ల రూపాయలు వాళ్ళ షేర్ ఉంది. మొత్తం కలిసే 217 కోట్ల రూపాయలది. ఇది ఒక 15 టోటల్ కలిస్తే 25 MLDది అక్కడ స్టోరేజ్. మరి 25 MLD అంటే ఎంత అవుతుంది? 2.5 crores, 250 కోట్ల లీటర్, అది 2.5 కోట్లు లీటర్ ట్రీట్మెంట్ చేసి అది నిజామాబాద్ ప్రజలకు పంపిస్తాం. ఎంత పెద్ద ప్రాజెక్ట్, సపోర్ట్ కూడా కొట్టారా? అన్నం కంటే ఎక్కువ తాగే నీళ్ళది ఇంపార్టెంట్. దాని తర్వాత ఆల్రెడీ నిజామాబాద్ మొత్తం 18 ట్యాంకులు కడుతున్నాం. 18 ట్యాంకులు మొత్తం నిజామాబాద్లో ఇప్పుడు ఉన్న ట్యాంకులు కాకుండా అదనపు 18 ట్యాంకులు కడతాం చుట్టూ నిజామాబాద్. ఎక్కడైనా కూడా నీళ్ళు షాక్ బంగ్లా మీద ఉంటే కూడా బంగ్లా మీద నీళ్ళు ఎక్కాలి. ఇక మా చెల్లెలు, మా అక్కలు, మా అమ్మలు ఎవ్వరు కూడా కింద పోయి నల్లాల దగ్గర పోయి ఆడ బిందెలు పట్టుకొని కొట్లాడేది అవసరం లేదు. ఇవ్వాలంటుంది ఇది కంప్లీట్ కాగానే అంతా మీ ఇంద్రమ్మ ఇల్లు వస్తున్నది, ఆ ఇంట్లో నల్ల కనెక్షన్ వస్తుంది. ఇక దాని తర్వాత డ్రైనేజ్ వస్తుంది, డ్రైనేజ్ కనెక్షన్ వస్తుంది. ఇవి ఇంత మంచి ఈ కార్యక్రమాల్లో 18 ట్యాంకులు కడుతున్నాం. తర్వాత 150 కిలోమీటర్ మొత్తం
ఈ పైప్ లైన్ వేసేది కొత్తది 150 కిలోమీటర్, అంటే ఈడికెళ్ళి హైదరాబాద్ అంత దూరం, నిజామాబాద్ టు హైదరాబాద్ ఎంత దూరం ఉన్నదో అంత దూరం మొత్తం పైప్ లైన్ వేస్తాం. అలాగే హౌస్ సర్వీసెస్ 12,400 కనెక్షన్ ఇస్తాం. కొత్త కట్టిన కనెక్షన్ అడిగిన వాళ్లకు 12,400 కనెక్షన్స్ మీకు ఇంటికి ఇంటర్ కనెక్షన్ ఇచ్చే కార్యక్రమంలో ఇది వాటర్ కనెక్షన్. ఇకపోతే రెండోది మినిస్టర్ గారు ఎదురుగా, ఎమ్మెల్యే గారు, మేము, భూపతి రెడ్డి గారు అందరు ఎదురుగా చెప్తున్నారు 18 నెలలు కావాలా లేకుంటే జుర్మానా ఇస్తాం. ఓకే, థ్యాంక్ యూ. మీరు మళ్ళీ ఇలేదు అది లేదని ఆపకండి పనులు. 18 నెలలో చూస్తే అయిపోతుంది సంవత్సరం నెల. 18 నెలలో మనకు డిజైన్ ఉన్నటి వరకు 3 నెలల నుంచి డిజైన్ అప్రూవ్ కాలేదు. డ్రాయింగ్ సైట్లో డిజైన్ అప్రూవ్ అయిపోయింది, సాయిల్ టెస్టింగ్ అయిపోయింది. ఇప్పుడు పని మొదలు పెట్టేది ఉన్నది. పని ఇవాళ నుంచే మరి పని మొదలైపోయింది. మరి ఎక్కువ సమయం తీసుకోకుండా ఈ దీంట్లో కార్పొరేటర్స్ మీరు ఉన్నా లేకున్నా దీనికి కొంచెం కోఆపరేషన్ మీ అందరిది అవసరం ఉంటుంది. మరి ముఖ్యంగా నుడా చైర్మన్ రత్నాకర్ గారి పేరు బోలామని ఎమ్మెల్యే సాబ్ అయితే ఉంటారు, మేము కూడా ఉంటాం. అందరం కలిసి ఈ వాటర్ను కలెక్టర్ గారు 3 నెలలకు ఒకసారి మానిటరింగ్ చేస్తే కొంచెం స్పీడ్ అవుతుంది. హైదరాబాద్ ఎయిర్పోర్ట్, శంషాబాద్ ఎయిర్పోర్ట్ గౌరవ ముఖ్యమంత్రి 3 నెలలకు ఒకసారి రివ్యూ చేసేది. నేను ఎవ్రీ నెల ఇన్ఛార్జ్ హైదరాబాద్ మినిస్టర్ రివ్యూ చేసి ఓన్లీ 3 years 5th May 2018 5th May 2006 5లో ఫౌండేషన్ పెట్టింది సోనియా గాంధీ. కరెక్ట్ 15th May 2008లో ఇనాగ్రేషన్ చేసినాం. 3 నెలలు అంత పెద్ద ఎయిర్పోర్ట్. అంటే అన్ని ఫారెస్ట్ డిపార్ట్మెంట్, టెంపుల్, మసీద్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అన్ని పర్మిషన్లు తీసుకొచ్చుకున్నాం. ఇప్పుడు కూడా మా కలెక్టర్ గారికి స్పెషల్ రిక్వెస్ట్, మీరు 3 monthsకి ఒకసారి రివ్యూ చేసి డిపార్ట్మెంట్ వైజ్ కానీ కాంట్రాక్టర్ కానీ ఇబ్బందులు వస్తే మీరు రివ్యూ చేసి కంప్లీట్ చేస్తారని చెప్తూ మీరు ఇంకా మా మహిళా సోదరి మళ్ళకు నేను ఇంకా समय और भी आपको इंतज़ार करना ख़त्म. अब निज़ामाबाद के अच्छे दिन आ गए. अभी भूपत रेड्डी साहब बोले कि इसको स्मार्ट सिटी बनाना है और बहुत सारी चीज़ें करना है. हम आप सब मिलकर निज़ामाबाद को बहुत ही खूबसूरत और बहुत बड़ा शहर के जैसा इसको डेवलप करने का मैं यकीन दिलाता हूँ. अब निज़ामाबाद में पीने का पानी का किल्लत नहीं रहेगा, ड्रेनेज का प्रॉब्लम नहीं रहेगा. उसके बाद यूडीएफ में एक डिवीज़न पे 1 करोड़ रुपया है. फिर उसके बाद 3,500 घरों में एप्लीकेशन हमारे पास 1600 का आया. एमएलए साहब भी चिंतित है, अरे भाई गौरा तो इतने सैंक्शन है मगर हमारे पास दरखास्त ही कम आए बोल के. उसका भी एक बहुत बड़ा मसला है, वो भी बैठकर हम हल करेंगे. 3,500 घर बनना है साल हमको. 3,500 ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు కట్టే కార్యక్రమం ఉంది. కొత్త రేషన్ కార్డులు 26 జనవరి నుంచి కొత్త రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం ఉంది. ఇవన్నీ చాలా కార్యక్రమాలు. కాంగ్రెస్ అంటేనే ఇంద్రమ్మ పార్టీ, ఇంద్రమ్మ అనగానే గరీబీ హఠావ్ పార్టీ. ఇన్ని కార్యక్రమాలు తీసుకుని మేము ముందుకు వచ్చినారు. మరొకసారి మా నూడా చైర్మన్ గారు, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు, ఎమ్మెల్యే గారు అందరు కోఆపరేట్ చేసి కార్యక్రమం చేసినందుకు ధన్యవాదాలు. आप सबका शुक्रिया. अब ये प्रोग्राम में हाजिर